హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. జనరల్గా ఒక్కొక్కరి చేతి నుంచి చేసినామంటే ఒక్కో రుచి వస్తుంది. ఇందులో ఏ ఒక్కరిది కూడా సేమ్ టేస్ట్ అయితే ఉండదు, రాదు. ఈరోజు నేను వీడియోలో చూపించే గోంగూర పప్పు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఈ పప్పుని 3-4 రకాలుగా చేయొచ్చు. ముందు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అందులో ఒక రకం ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే 1 కప్పు దాకా కందిపప్పునైతే వేసుకున్నాను. అండ్ పెసరపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చు, బట్ గోంగూర పప్పుకు కందిపప్పే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ పోసుకొని 1-2 సార్లు బాగా శుభ్రంగా చేత్తో ఇలా కందిపప్పుని బాగా పిసికినట్టయితే దాంట్లో ఉన్న డస్ట్ అండ్ ఏదైనా మందులు అలాంటివి ఉన్నా కూడా మనకి క్లియర్ అయిపోతాయి అనమాట. ఇలా అంతా బాగా పిసికేసి ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే మొత్తం వంపేసుకుందాము. ఇప్పుడు ఈ కందిపప్పునంతా కూడా కుక్కర్లోకి అయితే మనము వేసేసుకుందాం. అంతా కూడా అన్నీ కూడా కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 5-6 దాకా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత టొమాటో ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా పసుపు, 1 అర స్పూను ధనియా పౌడరు, అండ్ మీకు పప్పుకు కావలసినంత గోంగూర, తర్వాత కొద్దిగా కరివేపాకు, అండ్ 1-1.5 గ్లాస్ దాకా వాటరు. దీంతో పాటుగా 1-2 స్పూన్ల దాకా పప్పు ఉడకడం కోసం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే వచ్చేలాగా ఉడికించుకుందాం. తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు అయితే నీట్గా మెత్తగా ఉడికిపోయింది కదా. అండ్ వాటర్ కూడా ఏమాత్రం లేవు. ఒకవేళ వాటర్ ఉన్నట్టయితే దీన్ని పక్కకైతే వాటర్ పక్కకు తీసేసుకొని మనం పప్పు అయితే మెత్తగా మెదిపేసుకోవాలి. బట్ దీంట్లో అయితే వాటర్ లేవు కాబట్టి మనం ఇలాగే డైరెక్ట్గా అయితే పప్పు గుత్తుతో లేదంటే మ్యాషర్తో ఇలా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా పప్పు అనేది కనిపించకుండా మెత్తగా మెదిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు అన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయేలాగా. ఇప్పుడు ఈ పప్పునంతా ఇంకో గిన్నెలోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతా కూడా మొత్తం ఇంకో గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి ఒక 3-4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకుందాం. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేద్దాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాం. అలాగే 5-6 ఎండుమిరపకాయలను కూడా చిన్న ముక్కలు కట్ చేసేద్దాం. పచ్చి కరివేపాకు కొంచెం క్రష్ చేసి వేద్దాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులోకి అయితే వేసి మొత్తం ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాము. అండ్ హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితేనే కొంచెము ఉల్లిపాయలు అనేది క్రిస్పీగా తయారవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు తీసుకెళ్ళి పప్పులోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎంత చక్కగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు కదా. ఇలాంటి వేడివేడి పప్పులోకి వేడివేడి అన్నం వేసుకొని అండ్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. సో మీకు కూడా నచ్చింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్.